నమస్కారం అండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మా బాబు బాగానే ఉన్నామండి. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ లేవగానే ఇలా పనులు మొదలయ్యాయి అనమాట. మార్నింగ్ ఈ రోజు సండే ఆఫీస్కి సెలవు కాబట్టి ముగ్గు మంచిగా ప్రశాంతంగా అంటే ఏదైతే చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా అది క్లీన్ చేసిన తర్వాత ముగ్గు వేసాను. అంటే హ్యాపీగా వేసానండి. ఈ రోజు డైలీ తొందరగా హడావిడి ఉంటుంది కదా. సో ఒక అమెజాన్ నుంచి ఇది తెప్పించుకున్నానండి. సారీ, అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డ్రెస్ తెప్పించుకున్నాను అనమాట. అది వచ్చేసి నాకు 450 పడిందండి. ఎండ్ సీజన్ ఉండే అనమాట సేల్. అయితే 450 పడింది. ఈ రోజు సండే కాబట్టి మా బాబు అన్నాడు ఏంటి స్పెషల్ అంటే స్టార్టర్ చేస్తాను బట పనీర్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా. అంటే 5 స్టార్ లో ఇలా చేస్తారు కదండి హోటల్స్ లో, అలా నేను ఇంట్లోనే చేశాను హైజీనిక్ గా అనమాట. బయట నుంచి యాక్చువల్లీ తెప్పించుకుందాము అని అనుకుంటే అది నియర్లీ 800 పడుతుందండి. సో నేను అన్నాను ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదా కూరగాయలు, సేమ్ అలానే వేసి చేస్తానని యూట్యూబ్ లో వీడియో చూసి ఇలా చేస్తున్నానండి. ఈ రోజు స్టార్టర్ అయితే ఈ రోజు స్టార్టర్ చేసుకుంటూ నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏవేవి మసాలాలు వేశారో మీకు అర్థం కాకపోతే కమెంట్స్ లో అడగండి. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే అండి, ఎప్పుడైతే మేము పూజ చేస్తాం కదండి, పూజ చేస్తే గంట కొడతాం కదా, అంటే కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, కానీ ఎదురుగా వాళ్ళు అంటే మనం ఎవరినైతే చెప్తామో నాకు ఇది నచ్చదండి అంటే కొంతమంది ఇవాళ రేపు ఎలా తయారయ్యారంటే అదే వాడుకొని మనల్ని ఇంకా తరచూ హర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను క్లియర్ గా మాట్లాడతానండి. ఇప్పుడు నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తానండి. అంటే బయట కూడా నేను మార్నింగ్ ఈవినింగ్ దీపాలు పెడతాను, ఇంట్లో కూడా పెడతానండి. అయితే ఒక రోజు ఏమైందంటే మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఉంటారు కదా, తను బానే ఉంటదండి, క్లోజ్ గానే ఉంటది, అంటే గొడవలు ఏం చెయ్యవు, అంటే గొడవలు అలాంటి ఏం ఉండదు కానీ సైలెంట్ గా గొడవ చేసినట్టు అనిపిస్తుంది. సో 2-3 టైమ్స్ ఇలా నేను బయట దీపాలు వెలిగిస్తే కావలసుకుని డిస్టర్బ్ చేసిందండి. అంతేకాకుండా వాళ్ళ ఆయన కూడా ఇలా దీపాలు పెడితే ఎక్స్క్యూజ్ మీ అని తలుపులు ఓపెన్ చేయడం, అంటే వాళ్ళ తలుపులు ఓపెన్ చేసి ఇంకా నేను దీపాలు వెలిగించేటప్పుడే మాక్సిమం హర్ట్ చేస్తున్నారు, అంటే డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే నేను చూసి ఒక 4-5 టైమ్స్ చూసి నేను చెప్పాను, చూడమ్మా నేను దీపాలు వెలిగించేటప్పుడు ఎవరితో మాట్లాడాను, కొంచెం మీరు డిస్టర్బ్ చేయకండి అంటే సరే అని చెప్పిందండి. ఇంకా సరే అని చెప్పిన తర్వాత ఒక 2-3 డేస్ మానేసి మళ్ళీ అలానే చేయడం మొదలు పెట్టిండ్రు ఇద్దరు వైఫ్ హస్బెండ్. ఒక్కోసారి ఈమె డిస్టర్బ్ చేసేది, ఏదో రకంగా మాట్లాడేది, ఇంకోసారి వాళ్ళ ఆయన బయటికి వెళ్లేది ఉంటే తలుపు గట్టిగా ఓపెన్ చేసి ఇంకా నేను దీపాలు వెలిగించేటప్పుడు కూర్చుంటాను కదండి, అలా దగ్గర ఉంటాయి అనమాట, 2 ఇల్లు దగ్గరే ఉంటాయి. సో అలా ఎక్స్క్యూజ్ మీ అని పోయేవాడు. ఇప్పుడు మనము అలా చేసినప్పుడు ఏం చేయాలి, తప్పదు కదండి, డిస్టర్బ్ అయిపోతుంది. నాకేంటంటే ఎవరైనా పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మంచిగా అనిపించదండి. ఇంకా చాగంటి వారు కూడా అన్నారు ఒక విషయంలో, పూజ చేసేటప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించకుండా మన పూజలో మనం నిమగ్నమై చేస్తే మన కుటుంబానికి మంచిగా జరుగుతుందని చెప్పారు. అయితే ఏదైతే పూజ చేస్తున్నామో అంటే వాళ్ళ ధ్యానం మన మైండ్ లో పెట్టుకుని చేస్తే ఏదైతే పూజ చేస్తున్నామో వాళ్ళకి వెళ్తుంది అని చెప్తే నేను అలా 2-3 టైమ్స్ చెప్పాను అమ్మాయికి, చూడమ్మా నేను పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకండి అని. ఎంతసేపు అండి దీపాలు వెలిగించడానికి ఒక 2-3 మినిట్స్ అవుతుంది కదా, అంతసేపు వాళ్ళు డిస్టర్బ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా కాదని నేనేం చేశాను, అప్పటి నుంచి సరేలే ముందు ఇంటి లోపల దీపాలు వెలిగిస్తాము, గంట కొడదాము, తనకు తెలియదు కదా, ఇంకా ఆమె గురించి తలుపు వేసేసి నేను ఇంట్లో పూజ చేసేదానండి. అలా కాకుండా అంతేకాకుండా కిచెన్ సైడ్ మాది పూజ గది ఉంటుంది, ఆ కిచెన్ కిటికీలు కూడా నేను మూసేసాను అనమాట పర్మనెంట్ గా, నాకు డిస్టర్బెన్స్ అవుతుందని. అంటే ఏ వంట చేసినా కానీ కావాల్సుకొని ఏదో ఒకటి మాట్లాడడం, అలా వాళ్ళే మాట్లాడుకునేవారు. అలా డిస్టర్బెన్స్ అవుతుంటే మొత్తం ఆ విండోని క్లోజ్ చేశాను. అదే క్లోజ్ చేసి కూడా ఒక నియర్లీ 6 months అవుతుంది, ఇంకా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అసలు తను ఊరికెళ్ళినా నేను ఓపెన్ చేయను, అసలు నాకు ఇష్టం ఉండదండి ఎవరైనా పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయడం అంటే. చూడండి ఇది మా బాబు పూజ చేస్తున్నాడు, ఇలా మేము నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తాం అనమాట. ఇంకా మేము చేసినా చేయకపోయినా మా మీదనే ఆమె కళ్ళు ఉంటాయి, మేము ఏం చేసినా చేయకపోయినా, మేము ఏం మాట్లాడుతున్నామో ఏంటో. అంటే నేను ఆఫీస్ నుంచి రాగానే తలుపు ఓపెన్ చేసి పెడతదండి, వింటది అనమాట, ఆడనే కూర్చొని వింటారు మేము ఏం మాట్లాడుకుంటున్నాం. ఇంకా అసలు ఉండేది నేను మా బాబు తప్ప ఇంకేముంటాయండి మాట్లాడే విషయాలు, గవే ఉంటాయి. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసి వేరే వాళ్ళ ఇంటి గురించే ధ్యానం పెడతారనమాట. ఇంకా అలాంటి వాళ్ళకి ఏం చేయలేం కాబట్టి మనము ఆ జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఇలా మా బాబు పూజ చేస్తున్నాడండి, ఇలా పూజ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఇలా దీపాలు వెలిగించేటప్పుడు. సో ఇదైతే నేను చెప్పేది ఏంటంటే అండి, ఎవరైనా
మనము దీపాలు వెలిగించిన పూజ చేసేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకండి దయచేసి. అది డిస్టర్బ్ చేస్తే పూజ ఫలం మొత్తం వాళ్ళకి వస్తుందో తెలియదు నాకు, కానీ ఎవరైతే వాళ్ళతో డిస్టర్బ్ చేస్తున్నారో, దేవుడు పేరు తీసుకుని దీపాలు వెలిగిస్తున్నారో అలాంటప్పుడు అసలు డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నాను. ఎందుకంటే అది వాళ్ళ అంటే మీరు అలా అనుకోకండి, వాళ్ళ ఉసురు అని కాదండి, ఉసురు కూడా తగలొచ్చు కదా. వాళ్ళు నిమగ్నమై పూజ చేస్తున్నప్పుడు వద్దన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు. సో అలా కొంతమంది ఉంటారండి, ఊరికి కావాల్సుకొని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళైతే ఏం చెయ్యరు, పూజలకి ఇట్లా ఎప్పుడో ఒకసారి చేసుకుంటారో ఏంటో తెలియదు, కానీ వేరే వాళ్ళు బాగుపడితే మాత్రం చూడలేరండి. ఇలా నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ పెడతానండి. ఎప్పుడైనా ఆఫీస్ నుంచి టైర్డ్ అయిపోతే ఇంకా నా వల్ల కాదు అంటే ఇంకా నేను పెట్టాను ఆ రోజు అనమాట. సో ఇది అయితే క్యాప్సికమ్ ఇదంతా స్టార్టర్ రెడీ అయిపోయిందండి. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుకి ఇచ్చేసి ఆయన తింటాడు అనమాట. సో ఫుడ్ ఇవ్వండి, కొంచెం ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తాడు. అంటే ఇలాంటి స్టార్టర్స్ కానీ మంచి మంచి వంటలు చేసి పెడితే ఆయనకి ఇష్టం అనమాట. ఇంకా ఆయనకి చెడు అలవాటు లేదు, బయట తిండి తినడము, బర్గర్లు, పిజ్జాలు, చాక్లెట్లు అవన్నీ ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవండి. ఇది ఒక్కటే ఏదంటే మనం మంచిగా టేస్టీగా ఫుడ్ ఇంట్లో చేసి పెడితేనే తింటాడు. సో ఇది వచ్చేసి క్యారెట్ తురుమండి, దీంట్లో కొంచెం చాట్ మసాలా వేసాను, అది ఈ వీడియోలో చూపించలేకపోయాను. సో ఇది పిల్లలు ఒకవేళ క్యారెట్ తినకపోతే ఇలా క్యారెట్ తురుము చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారండి. సో ఇలా మంచిగా ఇష్టపడి తింటాడండి. పూజ ఆయననే చేసిండి ఈరోజు, ఎందుకంటే సండే వ్లాగ్ కదండి. ఇది స్టార్టర్ చేసే వరకు నాకు ఒక 1 hour పట్టిందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి కదా, అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై చేశానండి. ఫ్రై చేసి ఈయనకిస్తే ఇలా తింటాడన్నమాట, ఇష్టపడి తింటాడండి ఫుడ్. ఇంకా చదువు కూడా బాగానే చదువుతాడు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకా ఏంటంటే ఈయన గురించే ఇంకా నేను బతికేదండి. ఇంకా ఏం లేదండి నా జీవితంలో. హ్యాపీనెస్ అంటే ఆయనని చూసే కొంచెం హ్యాపీ అవుతాను, రిలాక్స్ అయిపోతాను. ఆఫీస్ నుంచి వచ్చిన ఆయన ఫేస్ చూసి కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట. హస్బెండ్ సుఖం లేదేమో కానీ బాబు మాత్రం ఆ దేవుడి దయ వల్ల చాలా బాగా ఇచ్చాడండి, అర్థం చేసుకుంటాడు. ఇంకా నేను ఆఫీస్ నుంచి రాగానే ఇంకా ఆయన బట్టలు అవన్నీ అంటే బట్టలు టవల్ రెడీ పెడతాడండి. ఇంకా ఆయనకు తెలుసు మమ్మీ రాగానే వాష్రూమ్ లో వెళ్తే స్నానం చేసిన తర్వాతనే కొంచెం కూర్చొని రిలాక్స్ అవుతుంది, మాట్లాడుతుందని. ఒక్కోసారి అయితే ఎంత టైర్డ్ అయిపోతానంటే మీటింగ్స్ ఉంటాయి, ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి, కొంచెము ఆఫీస్ లో కూడా ఎక్కువ నిల్చోవలసి వస్తాయి. ఆయన ఒక్కొక్కసారి అన్నం కూడా రైస్ కూడా పెట్టేస్తాడండి స్టవ్ మీద. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఎండ్ సీజన్ సేల్ ఉంటే తెప్పించుకున్నానండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లైట్ ఉంటుంది, అంటే కొంచెం మెట్రోలో కానివ్వండి, బస్సెస్లో కానివ్వండి నాకు సీట్లు దొరకవండి. సో అలాంటప్పుడు హెవీ అంటే శారీ కట్టుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ కొంచెం ఇలాంటప్పుడు మనకు చాద కానప్పుడు ఇవన్నీ నేను వేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. ఇలా ఉంది డ్రెస్ చెప్పండి. యాక్చువల్లీ ఇది మీకు మెరూన్ లా కనిపిస్తుంది కానీ ఇది బ్రౌన్ కలర్ లో వచ్చిందండి, కానీ చున్నీ మాత్రం కొంచెం లైట్ ఇచ్చిందండి, దానికి మ్యాచ్ కావట్లేదు. అంటే ఎలా అంటే మొత్తం కుర్తీకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో నేను వేసుకుంటే 2 times వేసుకున్న తర్వాత వాష్ చేస్తాను. ఎనీవే ఒక 6 months వరకు నడిపించని నేను అనుకుంటున్నానండి, పర్వాలేదు. 450 అంటే నార్మలే కదండి. సో ఇదండి ఈరోజు సండే వ్లాగ్, ఇలా నడిచింది సండే ఈరోజు. బాగానే ఉందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి.